దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు దేవుని యొక్క సన్నిధిలో ఈ యొక్క లెంట్ సీజన్లో 3వ ఆదివారంలో అందరూ కూడా యేసు క్రీస్తు వారి యొక్క శ్రమలలో కూడినటువంటి దాంతో పాటుగా దేవుడు చేసినటువంటి కొన్ని కార్యాలు జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నారు. అలాగే ఈరోజు యేసు క్రీస్తు వారు అలాగే పాత నిబంధనలో కానీ కొత్త నిబంధనలో కానీ దేవుని యొక్క కార్యాలలో ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని ఏం జ్ఞాపకం చేసుకుంటారంటే జీవ జలముల గురించి జ్ఞాపకం చేసుకుంటారు. ఎందుకంటే జీవజలాలు అనేవి మనకెంతో అవసరమైనవని ఆధ్యాత్మిక సంబంధంగా దేవుని వాక్యంలో మనకు రాయబడతా వచ్చింది. జీవజలం అనేది యేసుక్రీస్తు వారు అందించేటువంటి ఒక ఆధ్యాత్మికమైనటువంటి ఆ యొక్క బలాన్ని చేకూర్చేదిగా పరలోక సంబంధమైనటువంటి ఆ విషయాన్ని మనకి బైబిల్లో ఉదాహరించి దానిని తెలియచేయడం జరిగింది ఒక సింబాలిక్గా. అయితే ఆ జీవజలం అనే పదము బైబిల్లో చాలాసార్లు మనకు కనపడతా ఉంటుంది. అది ఆధ్యాత్మిక శక్తినిచ్చేది. మన జీవితాల్లో మనము దేవుని పిల్లలంగా క్రైస్తవులంగా ఆయన యందు విశ్వాసం ద్వారా దాన్ని మనం పొందినటువంటి వారమై యేసుక్రీస్తు వారితోనూ తండ్రి అయిన దేవునితోనూ మనకున్నటువంటి సంబంధాన్ని బలపరుచుకోవటానికి ఆ జీవజలం అనేది మనకు ఎంతో అవసరమైందని, ఆయనతో మనం జీవించడానికి అది ముఖ్యమైనదని దేవుని వాక్యం మనకి జ్ఞాపకం చేస్తూ ఉంటుంది. అయితే నీరు అనేటువంటిది మానవ జీవితంలో కూడా చాలా అవసరమైంది. ఎందుకంటే మనం లోకంలో జీవిస్తున్నప్పుడు భూమి మీద మన చుట్టూ కూడా నీరు ఉంది. 3 వంతులు నీరు, 1 వంతు భూమి ఉంది. అయితే నీరు ఉన్నటువంటి ఆ నీటిని మనం భూమి మీద గమనిస్తూ ఉంటే ఆ ఉన్న నీటిలో 97% ఉప్పు నీరు, తర్వాత నిరుపయోగమైనటువంటిది. 97% ఉప్పుతోనూ పనికి రాకుండా ఉన్నటువంటి నీరును మనం లోకంలో చూస్తున్నాం. 2% మాత్రమే ఒక మంచి నీరు ఉంది. ఆ మంచి నీరు మరి మంచులో కప్పబడినటువంటిదిగా ఉండిపోయింది. అందుకే ఐస్బర్గులు అనేవి పగులుతూ ఉంటే ఇప్పుడు ఆ ఒక ఐస్బర్గ్ అనేది ఒక ఊరు అంత ఉంటుంది. అది పగిలి వచ్చేసిందంటే ఒక ఊరు మునిగిపోతుందని ప్రక్క నుంచి చెప్పుకుంటా శాస్త్రవేత్తలు అలర్ట్ చేస్తూ ఉన్నారు. కనుక ఆ ఉన్నటువంటి ఆ 2% కూడా పోతే ఒకే 1% ఉంది. ఆ నీరు మనకి ఉపయోగకరమైనటువంటిది. ఆ 1%లోనే మనం వాడుకోవటానికి, త్రాగటానికి, పంటల కోసము, అనేకమైనటువంటి అవసరాల కోసం మనం లోకంలో మనం వాడుకుంటూ ఉన్నాము. కనుక ఆ 1% నీరే మనకి ఎంతో అవసరాలు తీర్చేదిగా ఉంది. ఆ 1% నీరు మిగిలి లేకపోతే భూమి మీద మానవ మనుగడ అనేది ఉండేది కాదు. అలాగే మన జీవితాల్లో మనం కూడా నీరు అనేది ఎలాగ మనకు అవసరమైందో భౌతిక సంబంధంగా అదే ప్రకారము ఆత్మ సంబంధంగా కూడా మనకి నీరు అనేది మనకు ఎంతో అవసరమైందని చెప్తున్నాడు. మానవ శరీరంలో 75% నీరు నిండి ఉంటుంది. ఆ 75% నీరు కొంచెం తగ్గంగానే వెంటనే మనకి మన మెదడులో నుంచి హెచ్చరికలు వస్తూ ఉంటాయి. ఏమని? దాహం అవుతుందని, తోటలు పడుతున్నాయని. ఇలాంటి హెచ్చరికలు వచ్చినప్పుడు నీరు తాగుతూ ఉంటాం. కానీ ఇక్కడ దేవుని యొక్క లేఖనాల్లో మనం జాగ్రత్తగా చూస్తున్నప్పుడు భూమి మీద నీరు ఎలాగైతే అవసరమో ఆధ్యాత్మిక సంబంధంగా కూడా నీరు అనేది అంత అవసరమైంది. సర్వే ప్రకారంగా ఒక మానవుడు, ఒక మనిషికి 50 గ్యాలన్ల నీరు ఒక రోజు అవసరం అవుతుందట. ఆ 50 గ్యాలన్ల నీరు ఆ మనిషి వాడుకుంటాడు. అందులో కొంత త్రాగుతూ ఉంటాడు. అందుకే ఆహారం లేకుండా 40 దినాలు మనం బ్రతుకుతాం. కానీ నీరు లేకపోతే 40 దినాలు మనము బ్రతకలేము. 3 దినాల కంటే కూడా నీరు లేకుండా మనిషి బ్రతకలేడని ఒక సైన్స్ ఆర్టికల్ రాయబడింది. అయితే ఈరోజు దేవుని యొక్క లేఖనాల్లో జీవజలం అనేది ఎంత ప్రాముఖ్యమైందో, నీరు అనేది ఎంత ప్రాముఖ్యమైందో దేవుని యొక్క వాక్యం ద్వారా లేదా లోక సంబంధంగా మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. అందుకనే యేసుక్రీస్తు వారు కూడా ఒక దినాన ఆయన ఈ జీవజలం గురించి బైబిల్లో జ్ఞాపకం చేశాడు. మనకి యోహాను సువార్తలో ప్రత్యేకంగా యేసుప్రభువు వారు చెప్తా వచ్చారు కదా, నేనే జీవజలమై ఉన్నాను అని జ్ఞాపకం చేశాడు. నేను జీవజలంగా ఉన్నాను.
నా యొక్క జీవ జలాన్ని మీరు త్రాగినట్లయితే మీరు జీవించుంటారు అని చెప్పాడు. మామూలు నీళ్లు తాగితే ఏమవుతాము? చచ్చిపోకుండా దాహం తెచ్చుకుంటాం. అదే ప్రభువు చెప్పినట్టుగా జీవజలాన్ని తీసుకుంటే ఆ జీవం అనేది మన లోపలికి వచ్చుదని చెప్తున్నాడు. అందుకే ఒక దినాన యేసు ప్రభు వారు కూడా మరి బైబిల్లో మనకి యోహాను సువార్తలో 2 సందర్భాల్లో రాయబడతా వచ్చినవి. యోహాను సువార్త 4వ అధ్యాయంలో అలాగే 7వ అధ్యాయంలో ఈ 2 సందర్భాల్లో కూడా జీవ జలముల గురించి ప్రభువు రాస్తూ వచ్చాడు. అందులో మనం చూస్తూ ఉంటే ప్రత్యేకంగా 7వ అధ్యాయంలో 37, 38 వచనాల్లో ఆ యొక్క యెరూషలేములో పండుగ జరుగుతూ ఉంది. ఆ పండుగలో మహాదినమైన అంచె దినమున యేసు నిలచి ఎవడైనాను దప్పి కొనిన ఎడల నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకొనవలెను. నా యందు విశ్వాసముంచు వాడెవడో లేఖనము చెప్పినట్లు వాని కడుపులో నుండి జీవ జల నదులు పారును అని బిగ్గరగా చెప్పాను. హల్లెలూయా. ఏమని చెప్పాడు యేసు ప్రభువారు? ఒక పండుగ జరుగుతూ ఉంది. ఆ పండుగ ఏదట? పర్ణశాలల పండుగ. పర్ణశాలల పండుగ జరుగుతూ ఉన్నప్పుడు అందరూ కూడా అక్కడ చేర్చబడ్డారు. అందరూ అక్కడ చేరి పండుగ చేసుకుంటూ ఉన్నారు. ఆ పండుగ 8 దినాలు జరుగుతుంది. 7 దినాలు అయిపోయిన తర్వాత 8వ దినాన ఆఖరి రోజున వారందరూ కూడా ఏం చేస్తారంటే ఆ యొక్క జలాల దగ్గర చేరి నీరుని పోస్తూ ఉంటారు. ఎందుకు నీరు పోస్తూ ఉన్నారయ్యా అంటే దేవుని యొక్క లేఖనాల్లో మనం చూస్తూ ఉన్నప్పుడు ఆ పర్ణశాలల పండుగ దేని కొరకు వారు జరిగించారయ్యా అంటే దేవుడు ఇశ్రాయేలులను ఐగుప్తు దేశంలో నుంచి విడిపించి తీసుకొని వచ్చేటప్పుడు వారి జీవితాల్లో ఒక అద్భుతం జరిగించాడు. అక్కడ ఆ యొక్క నిర్గమకాండంలో 17వ అధ్యాయంలో వారిని బయటికి తెచ్చిన తర్వాత వారికి ఏమైందంటే రెఫీదీం అనే స్థలం దగ్గరకు వచ్చినప్పుడు బాగా దాహం అయిపోయిందట. అక్కడ నీరంతా కూడా ఆరిపోయింది. ఆ నీరు ఆరిపోయినప్పుడు వాళ్ళందరూ కూడా మోషే మీద తిరుగుబాటు చేశారు. దేవునికి వ్యతిరేకంగా సనుగులాట చేశారు. మోషేని రాళ్ళు పెట్టి కొట్టి చంపాలన్నటువంటి ఆ గొప్ప పరిస్థితి ఏర్పడింది అక్కడ. అప్పుడు దేవుడు మోషేతో చెప్తున్నాడు, ఎందుకు నువ్వు చూస్తున్నావు? అదిగో దాంతో మాట్లాడు. ఆ బండతో మాట్లాడితే ఆ బండ నీకు నీళ్ళు ఇస్తుందని చెప్పాడు దేవుడు. కాబట్టి మనం ఆ మాట చదువుతాం. చూడండి, నిర్గమకాండం 17వ అధ్యాయంలో పైన మొదటి నుంచి రెఫీదీములో దిగినప్పుడట అక్కడ వారికి నీళ్లు లేనందున అని చెప్తున్నారు అన్నమాట. దాన్ని కొట్టినప్పుడట అది నీళ్ళు ఇచ్చును అన్నాడు. హోరేబులో బండ మీద నేను నీకు ఎదురుగా నిలిచుంటాను అని చెప్పాడు. ఆ బండతో నువ్వు మాట్లాడు, ఆ బండను ఒకసారి తాకు, అందులోంచి నీళ్ళు వస్తాయని చెప్పాడు దేవుడు. అక్కడ దేవుడు ఒక అద్భుతాన్ని జరిగించాడు. నీళ్లు లేకుండా చచ్చిపోయేటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు మేమందరం కూడా ఎందుకు ఇక్కడ చావాలని వారు తిరుగుబాటు చేసినప్పుడు దేవుడు అద్భుతాన్ని చేశాడు. ఆ అద్భుతం కొలది వారు వారి జీవితాల్లో సమృద్ధి అయినటువంటి నీళ్లు వారికి అనుగ్రహించబడ్డాయి అని చెప్తున్నాడు. అక్కడ వారు ఆ నీళ్ళు వాళ్ళ ఇశ్రాయేలు పెద్దల కన్నుల ఎదుట అలా చేసినప్పుడట ఆ బండలో నుంచి మోరీబా జలములట బయటకు వచ్చినాయట. ఆ నీరు తాగారు, వారు సమృద్ధిగా నింపబడ్డారు, వారు ప్రాణాన్ని బ్రతికించుకున్నారు. అయితే దానికి గుర్తుగా దేవుడు పర్ణశాలల పండుగ జరిగించినప్పుడు ఆ పండుగలో వారు నీళ్లు పోస్తారు. ఎందుకు పోస్తారంటే ఆ నీళ్లు లేకుండా మనం చచ్చిపోతా ఉన్నప్పుడు దేవుడు బండలోంచి నీళ్ళు ఇచ్చాడు. కాబట్టి ఆ బండలోంచి దేవుడు నీళ్ళు ఇచ్చాడు కనుక మనము కూడా ఇప్పుడు దేవుని ఎదుట నీళ్లు పోసి ఈ జలాలే మమ్మల్ని బ్రతికించినాయి అని చెప్పి మనము దేవుణ్ణి స్తుతించాలి, దేవుణ్ణి మహింపరచాలి, దేవుని ఎదుట పండుగ చేసుకోవాలని వారు ఆ యొక్క పర్ణశాలల పండుగను చేసుకుంటా ఉన్నారు. అయితే ఇక్కడ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు కదా, నీళ్లు లేకపోతే ఏమైపోతారట? చనిపోతారు. కాబట్టి ఆ దినాన వాళ్ళకి నీళ్ళు ఇచ్చాడు. ఆ దినాన వాళ్ళకి నీళ్ళు ఇచ్చి వారి జీవితాల్లో ఎండిపోయినటువంటి స్థితిలో నుంచి వాళ్ళని ఏం చేశాడు? చిగురింపు చేశాడు. ఎండిపోయినటువంటి ఆ యొక్క మరణానికి చేరువైపోతున్నటువంటి వారి జీవితాలకి జీవాన్ని ఇచ్చాడు. అందుకొరకే ఇందాక మనం చదివిన కీర్తనలో కూడా
ఏమని రాస్తున్నాడు? ఎండిన నేలలో అంట దేవుడు ఏం చేస్తాడంట? నదులను ప్రవహింపజేశాడట. ఆ ఎండిపోయిన స్థలములో నీళ్ళ ఊటలను పెట్టాడట. ఎందుకంటే తన పిల్లలు నశించిపోవటం దేవునికి ఎప్పటికి కూడా ఇష్టం లేదు అని జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుడు నశించిపోవటాన్ని ఇష్టపడ్డు కాబట్టి ఆ యొక్క ఎండిన అరణ్యములో నీళ్ల ఊటలను పెట్టాడు, నదులను ప్రవహింపజేస్తున్నాడు. 6 లక్షల కాలిబలం. నీళ్లు కావాలండి, ఎన్ని కావాలండి? ఒకరోజు పంపు రాకపోతే రెండో రోజు జనాలు తన్నుకుంటూ ఉంటారు కదా. 4-5 ఇంట్లో ఉంటే తన్నుకుంటూ ఉంటారు. కానీ ఇక్కడ 6 లక్షల కాలిబలం, రోజు వచ్చే పంపు కాదది. అలాంటిది 6 లక్షల కాలిబలం తాగాలి. 6 లక్షల కాలిబలం కాకుండా స్త్రీలు ఉన్నారు, పిల్లలు ఉన్నారు. మరి వయసు మిగిలినటువంటి అంటే 20 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల వరకే ఇశ్రాయేలుని యోధులుగా లెక్క పెడతారు. ఆ కింద ఉన్నటువంటి వారు, ఆ పైన వయసులో ఉన్నటువంటి వారు చాలామంది ఉన్నారు. వారు పశువులు ఉన్నాయి. ఎందుకంటే వారు పశువులను, గొర్రె మేక మందలను, ఎడ్లను కలిగినటువంటి వారు వారు పశు సంపద ఎక్కువ కలిగిన వాళ్ళు. పశు సంపద ఎక్కువ కలిగిన వాళ్ళు. మరి ఒక పశువు అంటే ఎన్ని తాగుతుంది? వారు ఒంటె మేకలు కలిగారు. ఒంటెలంటే ఎన్ని నీళ్లు తాగుతాయి? అయితే అంతమందికి దేవుడు అక్కడ నీళ్ళనిచ్చాడు అని చెప్తున్నారు. ఆ నీళ్ళు ఇచ్చినప్పుడు ఏమైందయ్యా అంటే వారు తాగిన తర్వాత సమృద్ధి అయింది. ఆ సమృద్ధిని దేవుడు వాళ్ళకి ఇచ్చాడు. ఆ సమృద్ధి ద్వారా దేవుడు వాళ్ళని దినాన బ్రతికించాడు. వాళ్ళని బ్రతికించాడు కాబట్టి ఆ పండుగను చేసుకోమని, దాన్ని జ్ఞాపకం చేసుకోమని దేవుడు వాళ్ళకి హెచ్చరించాడు. కనుక పాత నిబంధనలో ఇప్పుడు ఆ ఆచారాన్ని జరిగించుకుంటూ ఉన్నారు. ఆ ఆచారాన్ని జరిగిస్తూ ఆ పర్ణశాలల పండుగ రోజున ఆ నీళ్లను ధారపోసి దేవుని యొక్క సన్నిధిలో ఈ నీటి చేత మమ్మల్ని బ్రతికించవు ప్రభు అని వాళ్ళు పండుగ చేసుకుంటా ఉంటే అదే సమయంలో యేసు ప్రభు వారు అక్కడికి వచ్చారు. ఆయన కూడా సజీవంగా భూమి మీద పరిచయం చేసేటువంటి దినాల్లో ఆ పండుగలో పాల్గొన్నారు. ఆ పండుగలో పాల్గొని ఏం చేశారయ్యా అంటే వాళ్ళ దగ్గరకు వచ్చి ఆ యోహాను సువార్త 7వ అధ్యాయం వాళ్ళతో మాట్లాడుతున్నదిగో, ఎవడైనా సరే దప్పికొన్నట్లయితే వాడు నా యొద్దకు రండి, నేను మీకు జీవ జలములను ఇస్తాను అని చెప్తున్నాను. నేను మీకు జీవ జలాలు ఇస్తాను. ఈ నీళ్లు తాగితే మీరు చచ్చిపోతారు. మీ పితరులు అరణ్యములో నీళ్ళ కోసం చచ్చిపోతా ఉంటే దేవుడు జలాలు ఇచ్చాడు. వారు జలాలు తాగారు, వాళ్ళు తాగారు. కానీ అయితే వారు చనిపోయారు. వాళ్ళ దప్పికనే దప్పడం కూడా తీర్చబడి ఉండలేదు. మరలా వారు దప్పికొంటూనే వచ్చారు. అయితే నా దగ్గరకు వచ్చేవాడు ఎవరైనా ఉన్నాడంటే వాడికి నేనేమి ఇస్తాను అన్నాడు? జీవ జలములను ఇస్తాను. ఎందుకంటే ఈ జీవ జలములు అనేవి మన జీవితాల్లో ఎప్పుడు కూడా దాహాన్ని కొనకుండా చేస్తూ ఉంటాయి. మనం దాహంతో ఉండకుండా చేసేవిగా ఉంటాయి. ఆ జీవ జలాలు ఎవరు ఇస్తారయ్యా అంటే యేసుక్రీస్తు వారే ఇస్తారని చెప్తున్నారు. ఆయన మాత్రమే జీవ జలాలు ఇచ్చేవాడు. ఎందుకంటే ఆయన జీవించేవాడు, ఉన్నవాడే ఉన్నాడు. ఆయన జీవించేవాడు. అందుకనే ప్రకటనలో 1వ అధ్యాయం 18వ వచనం చెప్పినట్టుగా నేను మృతుడినైతిని కానీ యుగయుగములు సజీవుడుగా నేను జీవించున్నానని చెప్తున్నాడు. ఆయన యుగయుగాలు సజీవుడైనటువంటి వాడు. కాబట్టి ఆ యొక్క యుగయుగాలు సజీవుడుగా ఉంటుండే ఆ ప్రభువు ఆ యొక్క పర్ణశాలల పండుగలో చెప్తున్నాడు, ఇదిగో నా దగ్గరకు రండి, నేను మీకు జీవజలం ఇస్తాను. ఆ జీవజలం మీరు తీసుకుంటే మీరు అన్నడు కూడా దప్పికొనరు. ఆ జీవజలం మీకు కావాల్సి అంటే నా దగ్గరకు రండి అని ప్రభువు పిలుస్తూ ఉన్నాడు. వాళ్ళందరూ కూడా అనుకుంటున్నారు ప్రభు దగ్గరకు వచ్చారు. ఇదిగో చాలామంది ఏమనుకున్నారంటే ఈయన మనకి జీవజలం ఇవ్వటం ఏంటి అనుకుంటున్నారు, ఈయన మనకి ఆ నీళ్ళు ఇవ్వటం ఏంటి అనుకుంటున్నారు. కానీ దేవుడు చెప్తున్నాడు కదా, నేను ఇచ్చు నీళ్లు తాగువాడు ఏమవుతాడంట? వాడు నిత్య జీవాన్ని కలిగిన వాడుగా ఉంటాడు అని జ్ఞాపకం చేస్తున్నాడు. నా యందు విశ్వాసం ఉంచిన వాడి యొక్క కడుపులో నుంచి జీవజల ధారలు ప్రవహిస్తాయని చెప్పాడు. మీరు నమ్మకం ఉంచితే, నా యందు విశ్వాసం ఉంచితే మీ కడుపులో నుంచి జీవజల దారులు ప్రవహిస్తాయని చెప్తున్నాడు.
అయితే ఆ ప్రజలకి అది అర్థం కాకుండా వారు మరి యేసు ప్రభువారిని అంతగా పట్టించుకోకుండా ఉండిపోయినటువంటి వారుగా ఉన్నారు. అయితే యేసు ప్రభువారు ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు, నా యొద్దకు వచ్చినట్లయితే మీకు ఇస్తాను. ఆయన దగ్గరకు వస్తే ఆయన ఇచ్చేవాడు. అందుకొరకే అదే యోహాను సువార్తలో 4వ అధ్యాయంలో మనం గమనించినప్పుడు ఆ 4వ అధ్యాయంలో కూడా ఏం జరిగిందా అంటే జీవితాల గురించి మాట్లాడుతున్నాడు. అక్కడ మరి యోహాను గారు రాసినటువంటి మాటలు మనం చూస్తే యేసుక్రీస్తు వారు మిట్ట మధ్యాహ్నము యోదయ దేశాన్ని విడిచి గలిలయకి వెళుతూ ఉన్నాడట. ఆయన యోదాలో నుంచి గలిలయ వెళ్తున్నాడు. నేను చాలాసార్లు చెప్పాను, గలిలయ అనేది ఆ పాలస్తీనా పట్టణంలో పైన ఉంటుంది, ఆ కింద యూదా అనేది ఉంటుంది, మధ్యలో సమరియా అనేది ఉంటుంది. సమరీలు అంటే యూదులు కాని వారికి జన్మించినటువంటి సంతానం. కనుక వాళ్ళని ఇశ్రాయేలు అనే వారు అంటరాని వారుగా ఉంచి వాళ్ళతో మాట్లాడరు, వాళ్ళని తాకరు, వాళ్ళ ప్రదేశంలో గుండా కూడా వెళ్ళరు. కానీ ఇప్పుడు చెప్తున్నాడు దేవుడు, ఆ యొక్క అంటరానిగా ఉన్నటువంటి వారి యొక్క ఆ ఊరిలో గుండా యేసు ప్రభువు వారు ఒక దినాన యోదయలో నుంచి ఎక్కడికి వెళ్తున్నాడంట, గలిలయకి వెళ్తున్నాడు అంటున్నాడు. యోదయలో నుంచి గలిలయకి వెళ్ళాలంటే యోదయలో యోర్దానికి యువతలకు దాటుతారు ఇశ్రాయేలీలు. ముందుకు నడుచుకుంటూ వెళ్ళి మళ్ళా గలిలయ దగ్గర ఉన్నటువంటి యోర్దానికి అవతల నుంచి మళ్ళా యువతలకి దాటుతారు. గమనించారా? 2 సార్లు యోర్దాన్ నదిని దాటితే కానీ యోదయలో నుంచి గలిలయలోకి ఇశ్రాయేలు వెళ్ళరు. కానీ యేసు ప్రభువు వారు అలా దాటలేదు. ఇప్పుడు ఎలా వెళ్తున్నారా అంటే ఆయన నేరుగా యోదయలో నుంచి సమరయ మీదుగా గలిలయకి వెళ్తున్నారు. ఆ గలిలయకి వెళ్తున్నటువంటి ఆ సమయంలో మిట్ట మధ్యాహ్నం ఆయన ఒక బావి దగ్గరకు వచ్చాడు. ఆ బావి దగ్గరకు వచ్చినప్పుడు ఏమున్నాయా అంటే ఆ బావి దగ్గర ఒక సమరయ స్త్రీ, అంటే సమరయ ప్రాంతంలో నుంచి ఒక స్త్రీ వచ్చింది. అక్కడికి ఎప్పుడు వచ్చిందట? మిట్ట మధ్యాహ్నం వచ్చిందట. ఆ మిట్ట మధ్యాహ్నం ఆమె వచ్చి నీళ్లు చేదుకొని వెళ్ళటానికి వచ్చిందట. మామూలుగా అయితే పల్లెటూరులో దూరంగా బావులు ఉంటే మంచినీళ్ళు తెచ్చుకుంటారు. స్త్రీలందరూ కూడా ఒక సమయంలో వెళ్ళి పొద్దున పూట అందరూ కలిసి వెళ్ళి పనులు చేసుకున్నాక ఆ నీళ్లు చేదుకొని వస్తారు. ఒకవేళ కావాలంటే మళ్ళీ సాయంకాలం పురుషులు వెళ్ళి వాళ్ళందరూ కూడా బండ్లు వేసుకుని సైకిల్ వేసుకుని మళ్ళీ తెచ్చేవాళ్ళుగా ఉంటారు. కానీ ఇక్కడ మిట్ట మధ్యాహ్నం ఎవరూ కూడా, ఎందుకంటే ఉదయం పూట నీళ్ళని తోడేసుకుంటారు, అవి మెల్లగా ఊడతా ఉంటాయి. ఆ ఊట మళ్ళా సాయంత్రానికి ఆ బావులు నింపుతుంది. కానీ ఇక్కడ ఈ స్త్రీ ఏం చేస్తుందట? మిట్ట మధ్యాహ్నము ఆ యొక్క సమరయాలో ఉన్నటువంటి సుకార అనేటువంటి బావి దగ్గరికి వచ్చిందంట. సుకార అనేటువంటి ఆ యొక్క ఊరిలో ఉన్నటువంటి యాకోబు బావి, సుకార అనే ఊరిలో ఉన్నటువంటి యాకోబు బావి దగ్గరికి ఆ స్త్రీ వచ్చింది. నీళ్లు చేదుకుందామని చూస్తూ ఉంది. లోపల యేసుక్రీస్తు వారు ఆ మార్గంలోకి వెళ్తా ఆ బావి దగ్గరకు వచ్చారు. ఆ బావి దగ్గరకు వచ్చినప్పుడు ఆయన వచ్చి ఆ స్త్రీతో అంటున్నాడు కదా, అమ్మా నాకు నీళ్లు త్రాగటానికి నీళ్ళు ఇవ్వమన్నాడు. త్రాగటానికి నీళ్ళు ఇవ్వమని చెప్పినప్పుడు ఆమె యేసు ప్రభువు వారితో సంభాషణ మనం గమనిస్తూ ఉంటే చాలా విచిత్రంగా ఉంటుంది. అక్కడ సంభాషణలో మొట్టమొదట 4వ అధ్యాయం 9వ వచనంలో ఆ స్త్రీ యేసు ప్రభువు వారిని ఏమని సంబోధించింది? ఆ సమరయ స్త్రీ, నీ యూదుడువైన నీవు అంటుంది. ఏమంటుంది? నువ్వు యూదుడువే అని చెప్పింది 9వ వచనంలో. ఆ తర్వాత కిందకి వెళ్తా ఉంటే 11వ వచనంలో 15వ వచనంలో మనం చూస్తూ ఉంటే ఆ స్త్రీ అయ్యా అంటుంది. ఇప్పుడేముంది? రెండోసారి మొట్టమొదటి నువ్వు యూదుడు అని చెప్పింది. ఆ యూదుడు అంటే ఏంటి? జాతి భేదం కదా. యూదుడు సమరయుడు అంటే జాతి భేదం. యూదా జాతి వేరు, సమరయ జాతి వేరు. కాబట్టి అక్కడ జాతి భేదాన్ని చూపించింది. నువ్వు యూదుడివి, మేము సమరయులు అని చెప్పింది. తర్వాత రెండోసారి సంభాషణలోకి వచ్చేలేకే అయ్యా అని పిలుస్తుంది. అయ్యా అంటే ఇంగ్లీష్లో సర్ అని రాయబడింది. అంటే నువ్వు గొప్పవాడు అని చెప్తుంది అన్నమాట. సార్ అని పిలిచింది ఇంగ్లీష్లో. ఇక్కడ అయ్యా అంటుంది. అయ్యా అంటే గౌరవార్థంగా ఎవరినైనా సరే ఒక ఉన్నతమైన వారిని, వారు ఏ దానికి సంబంధించిన వారిని గౌరవిస్తూ ఉంటారు కదా. అందుకనికే ఇక్కడ రెండవ సంభాషణలోకి వచ్చేదైతే
11వ వచనంలో అలాగే 15వ వచనంలో అయ్యా అని పిలుస్తావు. అయ్యా అనగా కొద్దిగా దగ్గరకు వచ్చింది. నువ్వు యూదుడివే, నేను సమరయుని అన్నటువంటిది దూరంగా ఉంది. అయ్యా అనగానే కొంచెం వాడి మధ్యలో కొంచెం ఆ దూరం తగ్గింది. ఆ తర్వాత 3వ దగ్గరకు వచ్చేటప్పటికి అదే 4వ అధ్యాయం 19వ వచనంలోకి వచ్చేటప్పుడు అక్కడ అంటుంది కదా, ఏమంది? అప్పుడు ఆ స్త్రీ, అయ్యా నీవు ప్రవక్తవని గ్రహించుచున్నాను. హల్లెలూయా. ఏం చెప్పింది 3వసారికి? అయ్యా నువ్వు ప్రవక్తవి. ఇప్పుడు ఒక గౌరవంగా ఉన్నటువంటి వాడు మాత్రం కాదు, ఇప్పుడు ఆయన చూసినాక ఆమెకి ఏమనిపిస్తుంది? నువ్వు ఒక ప్రవక్తవి. ప్రవక్త అంటే ఎవరు? ప్రవక్త అంటే దేవుని నుంచి మాటలు తీసుకునేవాడు, దేవుని నుంచి మాటలు తీసుకొని ప్రజలకు ఇచ్చేవాడు ప్రవక్త. కనుక ఆ సంభాషణలో కొంచెం దేవునికి దగ్గరగా వస్తూ ఉంది. మొదట జాతి భేదం ఉంది, ఆ తర్వాత జాతి భేదాన్ని విడిచిపెట్టి గౌరవించింది. ఆ తర్వాత గౌరవంతో పాటుగా ఆయన ఎవరో గుర్తించింది. నువ్వు ప్రవక్త అంటే దేవునికి నీకు సంబంధం ఉందని చెప్తుంది. ఆ తర్వాత మనం చూస్తూ ఉంటే 29వ వచనంలోకి వచ్చేటప్పటికి అక్కడ ఆమె జ్ఞాపకం చేస్తుంది కదా, నీవు వచ్చి నేను చేసిన వాటినన్నిటినీ నాతో చెప్పిన మనిషిని చూడుడి, ఈయన క్రీస్తు కాడా అని ఆ ఊరి వారితో చెప్పిందట. హల్లెలూయా. ఏం చేస్తుందండి? 4వది, ఆ ఊరిలోకి వెళ్ళిపోయి ఆ ఊరి వారితో అందరితో చెప్తుంది కదా, అదిగో మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన ఆ మనుషుని మీరు చూడండి, ఆయన క్రీస్తు కాడా, ఆయన మెస్సియా కాడా. క్రీస్తు అంటే అర్థం ఏంటి? అభిషక్తుడు. క్రీస్తు అంటే అభిషక్తుడు. క్రీస్తు అనే పదము అభిషక్తుడు, ఆ పదం గ్రీకు పదం క్రీస్తు, క్రైస్ట్ అంటారు. దానికే హిబ్రూ పదము మెస్సియా. మెస్సియా అంటే అభిషక్తుడు. హీబ్రూ పదం ఏమో మెస్సియా, గ్రీకు పదము క్రీస్తు. కనుక ఆమె ఇప్పుడు 4వదిగా ప్రభువుకి ఎంత దగ్గరగా వచ్చిందంటే ఆయనే రక్షకుడని గమనిస్తూ ఉంది. క్రీస్తు అభిషేకించబడినవాడు, ఆయన వచ్చి మెస్సియా అభిషేకించబడినవాడు, ఆయన వచ్చి వాళ్ళ యొక్క పాపంలో ఉంచి వారిని విడిపిస్తారని వారు బలంగా నమ్మేటువంటి వారు. అందుకొరకే యూదులు కానీ సమరయులు కానీ అందరూ కూడా ఆ మెస్సియా కొరకు ఎదురు చూస్తున్నారు, ఆ క్రీస్తు కొరకు ఎదురు చూస్తున్నారు. ఆమె వచ్చి అంటుంది కదా, ఇదిగో ఆ క్రీస్తు కాదా ఈయన, ఆ మెస్సియా కాదా ఆయన, నేను చేసినవి ఆయనకి తెలియని వాటన్నిటి కూడా నా జీవితంలో ఉన్న వాటన్నిటిని ఆయన బయలుపరిచాడు. నా జీవిత అంతరంగంలోంచి చూశాడు ఆయన. దేవుడు అక్కడే అంతరంగాలను చూడగలిగిన వాడు, దేవుడు అక్కడే అంతరంగాలను చూడగలిగిన వాడు. నా అంతరంగంలో ఉన్నదాన్ని ఆయన చూశాడు, నా జీవితంలో ఆయన చూశాడు. కాబట్టి ఆయన ఎవరయ్యా అంటే క్రీస్తు మెస్సియా అని చెప్పింది. క్రీస్తు ఆయన మెస్సియా, ఆయన లోకాన్ని రక్షించడానికి వచ్చాడు, ఆయన నా రక్షకుడు అని చెప్పింది. ఆయన రక్షకుడు అని ఎందుకు చెప్పగలిగిందయ్యా అంటే ప్రభువు ఆమెని దాహాన్ని కడిగినప్పుడు ఆమె ఏమంది? అయ్యా నువ్వు యూదుల్లాగా ఉన్నావు, మేము సమరయుల్లాగా ఉన్నావు, కనుక నీకు మాకు పొత్తు లేదు. ఈ బావ్యామను చాలా లోతైనటువంటిది, నీ దగ్గర చేదుకోవటానికి తాడు కానీ బకెట్ కానీ ఏమీ లేదు, నీ దగ్గర చేదుకునే వసతి ఏదీ లేదు. మేము చేదినా కానీ మీరు తాగరు, మేము చేదినా కానీ మీరు తాగరు. ఎందుకండి? మీరు సమరయులు, ఆయన యూదుడు. సమరయులు ఇచ్చింది వాళ్ళు అంటుకోరు, వాళ్ళ ప్రాంతంలో నుంచే వెళ్ళరు. అలాంటిది వాళ్ళు ఇస్తే నీళ్ళు తాగుతారా? పూర్వకాలాల్లో శూద్రులు అనేవారు ఉన్నారు. వాళ్ళు పెద్దవాళ్ళకి, అంటే పెద్ద కులాల వాళ్ళకి నీళ్ళు ఇస్తే వాళ్ళు తాగరు. లేదా ఒక శూద్రుడు అనేవాడు పెద్ద కులాల యొక్క బావి దగ్గరికి వెళ్తే ఆ బావిలో ఉన్న నీళ్ళని కూడా చేతి బయటపడి వస్తారు. ఇలాంటివి జరిగిన చరిత్రలు. ఎందుకనంటే వారు అంటరాని వారు, వాళ్ళ గాలి వాళ్ళకి తగలటానికి ఇష్టం లేదు. కానీ ఇక్కడ యేసు ప్రభు వారు
నాకు నీళ్ళేమని అడిగినప్పుడు ఆమె అంటుంది, అదిగో మీరు ఏమైనా యూదులు, మేమేమో సమరయులమే, నీ దగ్గర చేరుకోవడానికి కూడా లేదు, నేను ఇస్తే నువ్వు ఎలా తాగుతావు అని అడుగుతుంది. అందుకు ప్రభు చెప్పాడు కదా, అమ్మా నువ్విస్తే నీళ్లు తాగి నా ఆ దాహం తీరదు, కానీ నీ రక్షణ కోసం నేను దాహం కొని ఉన్నాను. నేను ఇచ్చే నీళ్లు తాగితే నువ్వు మరి ఎన్నడూ కూడా దాహం కొనవు. హల్లెలూయా. ఏం చెప్పాడండి? నేను ఇచ్చు నీళ్లు తాగినట్లయితే నువ్వెన్నడూ కూడా దాహం కొనవు. యేసు నీవు దేవుని వరమును నాకు దాహమున కిమ్మని నిన్ను అడుగుచున్నవాడు ఎవడో అదియు నీవు ఎరిగి ఉంటే నీవు ఆయనను అడుగుతువు. ఏమన్నాడు? నిన్ను దాహమున కిమ్మని అడుగుతున్నవాడు ఎవరో నువ్వు ఎరిగి ఉంటే నీవు అడిగేదానివి. ఎందుకంటే ఇక్కడ ప్రభువు చెప్పినట్లుగా దేవుడట, క్రీస్తు అట, యేసు ప్రభువారట, నీవు దేవుని వరమును నాకు దాహమున కిమ్మని అడుగుతున్నటువంటి వాడు ఎవడో నీకు తెలుసుంటే నువ్వు అడిగేదానివి అంటున్నావు. అప్పుడే ఆమె హృదయంలో దేవుడు ఒక వరాన్ని ఇచ్చాడు, ఒక బహుమానాన్ని ఇచ్చాడు. ఆ బహుమానము వరం ఏంటయ్యా అంటే జీవజలముల ఊటనిస్తానికి ఆయన ఇష్టపడతా ఉన్నాడు. అందుకు ఆమె వెంటనే అడుగుతుంది కదా, 10వ వచనం అంటుంది కదా, నీవు ఆయనను ఎరిగినప్పుడు ఆయన నీకు జీవజలమిచ్చునని ఆమెతో చెప్పాను. అప్పుడు ఆ స్త్రీ, అయ్యా ఈ బావి లోతైనది, చేదుకొంటకు నీకేమీ లేదు, ఆ జీవజలము ఎలాగా నీకు దొరుకును. ఆమె ఏమనుకుంటుంది? ఆ బావిలోనే జీవజలం ఉందనుకుంటుంది, ఆ బావిలో జీవజలం ఉందనుకుంటుంది. కానీ ప్రభువు చెప్తున్నాడు కదా, ఆ బావి యాకోబు తన పిల్లల కోసం తవ్వించింది, కానీ ఆ బావిలో నీళ్లు కాదు నేను ఇచ్చేది. నీవు నన్ను అడిగితే నేను నీకేమిస్తానంటున్నాడు? జీవజలములు ఇస్తాను అని చెప్పాడు. ఆ జీవజలాలను తీసుకుంటే నీ జీవితంలో మరి ఎన్నడూ కూడా నీవు దప్పికొనవు. ఆ జీవజలాలు తీసుకుంటే నువ్వు ఎన్నడూ కూడా దప్పికొనవు అని చెప్పాడు. అందుకు ఆ స్త్రీ అంటుంది కదా, అయ్యా నేను మాటి మాటికి బావి దగ్గరికి మధ్యాహ్నం పూట రాకుండా ఆ జీవజలాలు నాకు ఈ ప్రభు అని అడుగుతా ఉంది. మాటి మాటికి నేను మధ్యాహ్నము ఈ బావి దగ్గరికి రాకుండా ఆ జీవజలాలు నాకు ఈ ప్రభు అని అడుగుతా ఉన్నాను. అందుకు ప్రభువు ఆ జీవజలాలు ఆమెకు ఇవ్వటానికి ఇష్టపడ్డాడు. ఎలాగయ్యా అంటే ఆమె ఆయన యందు విశ్వాసం ఉంచడం ద్వారా, ఆమె మెస్సియాగా ఆయన్ని గుర్తించడం ద్వారా, ఆయనను క్రీస్తుగా ఆమె గుర్తించడం ద్వారా ఆమె వెళ్ళి ఆ ఊరిలో ఉన్న వారికి ఏమంటుంది? నేను చేసినవన్నీ నాతో చెప్పిన ఈ వ్యక్తి మెస్సియాగాడా క్రీస్తుగాడా? మెస్సియాగాడా క్రీస్తుగాడా? కాబట్టి మీరు వచ్చి చూడండి. మీరు వచ్చి చూడమని చెప్పినప్పుడు 42వ వచనంలో 4వ అధ్యాయంలో అక్కడ ఆ ఊర్లో వారందరూ వచ్చి ఏం చేస్తారంట? 2 దినాలు మాతో ఉండమని ప్రభువునే అడిగారు. వాళ్ళు వచ్చేమన్నారు? 2 దినములు మాతో ఉండమని వారు అడిగారట. 42వ వచనంలో ఆయన వద్దకు వచ్చి తమ యొద్ద ఉండమని ఆయనను వేడుకొనగా ఆయన అక్కడ 2 దినములు ఉండరు. ఆయన మాటలు వినినందున ఇంకను అనేకులు నమ్మి ఆ స్త్రీని చూచి, ఇక మీదట నీవు చెప్పిన మాటను బట్టి కాక మా మట్టుకు మేము విని ఈయన నిజముగా లోకరక్షకుడని తెలుసుకొని నమ్ముచున్నాము అనేది. హల్లెలూయా. ఏం చెప్పాడండి? నువ్వు చెప్పిన మాట కాదు, ఆయన వచ్చి 2 రోజులు మాతో ఉన్నాడు కనుక ఆయనను మాటలు విన్నాము, ఆయన మేము చూసాము, ఆయన నిజముగా లోకరక్షకుడని మేము ఎరిగాము. హల్లెలూయా. ఆమె లోకరక్షకుడని మేము ఎరిగామని చెప్పేటట్లుగా ఆయనను ఆ సమరయలో ఉన్న ఊరికి పరిచయం చేస్తున్నారు. అందువల్ల ఆమె విశ్వాసం ఉంచడం ద్వారా ఆమె జీవితానికి యేసు ప్రభు ఏమిచ్చాడు? జీవజలాలు ఇచ్చాడు. ఆ జీవజలాలు ఇచ్చి మరి నీ యొక్క
జీవితంలో మరి ఎన్నడూ కూడా నువ్వు దప్పికొనవు అని చెప్తున్నాడు. అలాగే అక్కడ ఆ పర్ణశాలల పండుగ జరుగుతూ ఉన్నప్పుడు యేసు ప్రభువారు ఆ యొక్క నీళ్ళ ట్యాంక్ దగ్గర నిలబడ్డాడు. ఆ నీళ్ళ ట్యాంక్ దగ్గర నిలబడి వాళ్ళందరితో చెప్తున్నారు. ఎందుకంటే నీళ్ళు అక్కడ ఉంటే అందులో పట్టి వాళ్ళు దేవుని సన్నిధిలో వస్తూ ఉంటారు. అది కొన్ని ఆచారాలు కొన్ని వింతగా ఉంటాయి కదా. ఆ జీవజలం ఆ జలాలతో వాళ్ళని బతికిచ్చాడు కనుక నీళ్లు బట్టి దేవుని దగ్గర వస్తున్నారు. అయితే ప్రభువు చెప్తున్నాడు, ఎవడైనా సరే నా మాట విని నా దగ్గరకు వచ్చినట్లయితే నేను వారికి జీవజలం ఇస్తాను. ఎవడైనా దప్పికొంటే వాడికి నేను జీవజలం ఇస్తాను. నేను ఇచ్చే జీవజలాన్ని తీసుకున్నట్లయితే వాళ్ళ జీవితాల్లో మరి ఎన్నడూ కూడా దప్పికొనడు. ఆ జీవజలం ఇవ్వటానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. అయితే ఇశ్రాయేళ్ల జీవితాలు మనం చూసినప్పుడు వారన్నిటి కూడా మర్చిపోయేటువంటి వారుగా ఉన్నారు. మనకలాగే దేవుడు ఎన్నో అద్భుతాలు చేసినప్పటికీ వాటన్నిటిని వారు మర్చిపోతున్నారు. వాటన్నిటిని వారు జ్ఞాపకం చేసుకోకుండా ఆయన విడిచిపెడతా ఉన్నారు. అందుకొరకే మనం జాగ్రత్తగా చూస్తూ ఉంటే ఇశ్రాయేల్ గురించి ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం 13వ వచనంలో మనం చూస్తే అక్కడ నా జనులు 2 నేరములు చేసి ఉన్నారు. జీవ జలముల ఊటనైనా నన్ను విడచి ఉన్నారు. తమ కొరకు తొట్లను అనగా బద్దలై నీళ్లు నిలవని తొట్లను తొలిపించుకొని ఉన్నారు. చాలు ఏమన్నాడు ఇక్కడ, నా జనులు 2 నేరాలు చేశారంట. ఇశ్రాయేలు ఏం చేశారంట? 2 నేరాలు చేశారు. ఏంటంటే అవి మొట్టమొదటిదేమో జీవ జలముల ఊట అయిన నన్ను వారు విడిచిపెట్టేశారు. జీవజలం ఇచ్చే దేవుణ్ణి విడిచిపెట్టేశారట. ఆయన విడిచిపెట్టిన తర్వాత మరొకటి చేసుకున్నారు. ఏంటంటే అది బద్దలయ్యి నీళ్లు నిలవని తొట్లను తొలిపించుకున్నారట. పూర్వకాలాల్లో రాళ్లను తొట్లుగా చేసేవారు. ఇప్పుడు వాళ్ళకి తొట్లు తెలియవు. పూర్వకాలం పల్లెటూరులోకి వెళ్తే సిమెంట్ కనపడతా ఉండే, కానీ రాతి ప్రాంతాల్లోకి వెళ్తే రాతి తొట్లు ఉండేవి. ఆ రాతి తొట్లు ఏంటంటే ఒక రాయిని తీసుకొని వాళ్ళు చెక్కేవారు. లోపల బయట చెక్కి తొట్టిలాగా చేసేవారు. వాటిల్లో మరి నీళ్లు వాడుకునేవారు. మరి తర్వాత నీళ్లు వాడుకోవడం తగ్గిపోయిన తర్వాత పశువులకి నీళ్లు పెడతా ఉండేవారు, కుర్తి పెడతా ఉండేవారు అందులో. ఎందుకంటే పశువులు కొట్టి పక్కన కొట్టేవి మామూలు పెట్టి. అందుకని రాతి తొట్లు పెట్టేవాళ్ళు అప్పుడు. అయితే ఇక్కడ వాళ్ళు తొట్టు తొలిపించుకున్నాడు. ఎలాంటి తొట్లట అవి? బద్దలయ్యి నీళ్లు నిలవని తొట్లను తొలిపించుకున్నారు. ఆ నేరాలు చేశారు వారు. 2 నేరాలు. జీవజలమైన దేవుణ్ణి విడిచిపెట్టి నీళ్లు నిలవకుండా ఉండేటువంటి తొట్లను తొలిపించుకొని ఆ దేవుని యొక్క జీవాన్ని పోగొట్టుకున్నారు వారు. కాబట్టి అలాంటి వారి యొక్క జీవితాల్లో యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చి ఏం చేయాలనుకున్నారట? జీవ జలములు ఇవ్వాలనుకుంటున్నారు. ఆ జీవజలాలు ఎక్కడ దాచిపెట్టుకోవడానికి కాదు, ఆ తొట్టులో నిలుపుకోవడానికి కాదు, వాళ్ళ కడుపులో నుంచి ఊటలుగా ఊరటానికి, వాళ్ళ కడుపులో నుంచి ఊటలుగా ఊరటానికి ఆయన జీవ జలం ఇవ్వటానికి ఆయన ఇష్టపడుతున్నట్టుగా దేవుని యొక్క లేఖనాల ద్వారా దేవుడు మనతో జ్ఞాపకం చేస్తున్నాను. అందుకొరకే మనం జాగ్రత్తగా చూసినట్లయితే పౌలు గారు 1 కొరింథీయులకు రాసిన పత్రికలో 10వ అధ్యాయంలో 11వ వచనంలో వాళ్ళ గురించి మాట్లాడుతూ మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడండి. 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయము 11వ వచనంలో ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతముందన్న మనకు బుద్ధి కలుగుటకై రాయబడెను. ఎందుకు రాశాడంటే దేవుడి మాటలన్నీ వాళ్ళకి సంబంధించినవి, వాళ్ళకి సంభవించినవి యుగాంతములు అంటే ఈ చివరి దినాల్లో మనకి బుద్ధి కలగటానికి రాశాడు దేవుడు. మనము కూడా జీవ జలమిచ్చే దేవుణ్ణి విడిచిపెట్టి బద్దలైపోయి నీరు నిలవని తొట్లను తొలిపించుకోకుండా మనము ఆయన్ని కలిగి ఉండాలని, ఆయన సన్నిధిలో మన జీవితాల్లో ఆయన ఎందుకు విశ్వాసం ఉంచాలని, ఆయన ద్వారా మన జీవితాలకి కావలసినటువంటి ఆ జీవ జలాన్ని మనం పొందాలని మన దేవుడు మనల్ని కోరుకుంటా ఉన్నాడు. అందుకొరకే 95వ కీర్తనలో
మరి కీర్తనకారుడు జ్ఞాపకం చేస్తూ చెప్తున్నాడు కదా, అదిగో నా యొద్దకు రండి మీరందరూ కూడా మరి దేవుని వద్దకు వచ్చి ఏం చేయాలంట? సాష్టాంగపడాలట. దేవుని వద్దకు వచ్చి మీరు సాగిలపడండి, రండి నమస్కారం చేసి సాగిలపడదాము, మనలను స్తుతించిన యెహోవా సన్నిధిని మోకరించుదాము. నేడు మీరు ఆయన మాట అంగీకరించిన ఎడల ఎంత మేలు. అరణ్యమందు మోరీబా యొద్ద మీరు కఠినపరుచుకున్నట్లు, మస్సా దినమందు మీరు కఠినపరుచుకున్నట్లు మీ హృదయములను కఠినపరుచుకొనకుడి. అచ్చట మీ పితరులు నన్ను పరీక్షించి శోధించి నా కార్యములను చూచిరి కనుక 40 సంవత్సరాలు ఆ తరములో వారు ఏం చేయబడారట? వారి హృదయములు తప్పిపోయినాయి కాబట్టి వారు నశించిపోయారు. వారి హృదయాలు తప్పిపోయినాయి. వారు తప్పిపోయారు కనుక 40 సంవత్సరాలు వారు అరణ్యములో తిరుగులాడి నశించిపోయారు. కాబట్టి మీరు అలా ఉండకుండా నా దగ్గరకు వచ్చి నన్ను కలిగి ఉండండి, నా యందు విశ్వాసం ఉంచండి, నా ద్వారా మీ జీవితానికి కావలసినటువంటి ఆ జీవాన్ని మీరు సంతరించుకోండి అని దేవుని యొక్క లేఖనాల ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ వాళ్ళని మనకు దృష్టాంతములుగా జ్ఞాపకం చేస్తున్నాము. ఆ దృష్టాంతాలు అనేవి మన జీవితాల్లో ఎల్లప్పుడూ కూడా మనం జాగ్రత్తగా వాటిని మనము అనుసరించవలసినటువంటి వారంగా మనం ఉన్నాము. ఎందుకంటే దేవుని యొక్క లేఖనాల్లో మరి యెహెజ్కేలు గ్రంథంలో కూడా జీవజలముల గురించి రాయబడతా వచ్చింది. 87వ అధ్యాయంలో 9వ వచనం దగ్గర నుంచి, వడిగా పారు ఈ నది వచ్చిన చోటలెల్లా జలచరములన్నీ బ్రతుకును. ఈ నీళ్లు అక్కడికి వచ్చుట వలన ఆ నీరు మంచి నీరగును కనుక చేపలు బహు విస్తారములగును. ఈ నది ఎక్కడికి పారునో అక్కడ సమస్తమును బ్రతుకును. హల్లెలూయా. ఆ నది ఎక్కడికి పారితే అక్కడ సమస్తము కూడా బ్రతుకుతి అని చెప్పాడు. ఈ నది ఎక్కడి నుంచి వచ్చిందట? మొదటి వచనం రాస్తున్నాడు, మందిరపు గుమ్మమునకు నన్ను తోడుకొని పోయినప్పుడట, మందిరపు తూర్పుగా ఉన్న గుమ్మములో నుంచట ఆ గుమ్మము కింద నుంచి నీళ్లు ఉబికి తూర్పుగా పారుచుండను అంటుంటాడు. మందిరము యొక్క గడప కింద, గుమ్మం యొక్క గడప కింద నుంచట నీళ్లు పారుతున్నాయట, అక్కడ నుంచి ఉబుకుతున్నాయట. దేవుని మందిరములో నుంచి వచ్చే జీవ జలం ఇది. గమనించారా? ఆ రోజున దేవుడు సృష్టిని కలుగు చేస్తున్నప్పుడు ఏదైనా తోటను పెట్టినప్పుడు అందులో ఒక జీవనది ఉంచానన్నాడు. ఆ జీవనది ఏం చేసిందట? అనేక ప్రాంతానికి అది జీవాన్ని ఇవ్వటానికి ప్రవహించింది. కానీ ఆ నది కూడా 4 పాయలుగా చేయబడితే ఇప్పుడు 2 పాయలే ఉన్నాయి. 2 పాయలు కనపడకుండా ఆరిపోయింది, తెలియదు. వాటిని గుర్తుపట్టారు కానీ అవి ఆరిపోయి ఉన్నాయి. అయితే ఇక్కడ దేవుడు చెప్తున్నాడు కదా, ఇక్కడ తూర్పు గుమ్మము కింద నుంచట ఆ నది ప్రవహించిందట. అది విస్తారముగా ప్రవహిస్తూ ఉంది. అది ఎందుకు వచ్చిందయా అంటే, అది ఎక్కడైతే ప్రవహిస్తుందో అక్కడ ఉన్న అనేకులను అది బ్రతికించడానికి, అక్కడ ఉన్న చేపలన్నీ కూడా ఏం చేయబడతాయట? విస్తారముగా బ్రతుకుతాయట. అది ఎక్కడ పారును అక్కడ ఆ సముద్రం అంతా కూడా ఏమవుతుందట? మంచి నీరుగా చేయబడుతుంది. ఇది చాలా విచిత్రమైన సంఘటన కదా. మనకు సముద్రం ఉంది. ఈ సముద్రంలో అనేక నదుల్లో నుంచి వచ్చిన నీళ్లు పడతా ఉన్నాయి. ఎన్నో సంవత్సరాలుగా వర్షాలు వస్తున్నాయి. కొన్ని వేల సంవత్సరాల నుంచి ఆ వర్షానికి నదులు ప్రవహించి ఇప్పుడు ఆనకట్టలు కట్టారు. అప్పట్లో ఆనకట్టలు లేవు కదా. ఆ నీరంతా ఎక్కడికి వెళ్ళేది? సముద్రంలోకి వెళ్ళేది. కొన్ని వేల సంవత్సరాల నుంచి వర్షాలు పడి ఆ వర్షాలు వరదలుగా వచ్చి ఆ నీరంతా వెళ్ళి సముద్రంలో పడతా ఉంటే ఆ సముద్రం నీళ్ళు మంచి అయినాయా? అవ్వలేదు. ఎందుకంటే అది ఉప్పు సముద్రము, ఉప్పు నీళ్ళు కాబట్టి ఎన్ని నీళ్ళు అందులో పోసినా అది ఉప్పుగానే ఉంటుంది. కానీ ఇప్పుడు దేవుడు ఏం చెప్తాడు తెలుసా? అది ప్రవహించినప్పుడట ఆ యొక్క ఉప్పు సముద్రం అన్నీ కూడా ఏమవుతాయట?
మంచినీరు అయిపోతాయి అట. మంచినీరు అయిపోతుంది. అది మంచి నీరయ్యి పనికొచ్చేదిగా చేయబడుతుంది. అది ఎక్కడ ప్రవహించిందో అక్కడ సమస్తము కూడా బ్రతుకుతాయి. ఆ నది ప్రవహించిన దగ్గరల్లా విస్తారమైన పంట కలుగుతూ ఉంది, ఫలాలు కలుగుతూ ఉన్నాయి. ఆ నది మన యొక్క కడుపులో నుంచే రావాలని యేసు ప్రభువారు ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నట్టుగా దేవుడు మనకి ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కాబట్టి యేసు ప్రభువారు ఆ దినాన మరి ఆ యోహాను సువార్త 7వ అధ్యాయంలో ఆ పర్ణశాలల పండుగ చేసుకుంటున్నటువంటి వారి యొక్క దగ్గర నిలబడి ఆఖరి దినమందు ఆయన జ్ఞాపకం చేశారు. ఇదిగో నా యొద్దకు రండి, మీరు దప్పికొన్నట్లయితే నేను మీకు నీళ్ళు ఇస్తాను. ఎవడు దప్పికుంటే వాడు నీళ్ళ దగ్గరికి వెళ్ళాలి. ఆ నీళ్ళ దగ్గరికి వెళ్తే ఆ నీళ్లు త్రాగితే వారి దప్పిక తీరటం మాత్రమే కాదు, కానీ వారి కడుపులో నుంచి జీవజల ధారలు ఉపక చేసి వారు ఎప్పుడు కూడా జీవించేటట్టుగా నేను చేస్తానని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మనకి ఇక్కడ ఆయన జ్ఞాపకం చేస్తున్నారు. కనుక మనమందరం కూడా దేవుని యొక్క సన్నిధిలో ఆయన మనకిచ్చే ఈ జీవజలం కొరకు మనం ఆశపడాలి. ఆ జీవజలం మనం కలిగి మన యొక్క జీవితాన్ని జీవింప చేసుకోవాలి. మనలో ఉన్నటువంటి ప్రతి ఒక్క మరి ఉప్పు అంటే ఏంటి? అది త్రాగటానికి పనికొచ్చేది కాదు ఉప్పు నీరు. కానీ ఆ ఉప్పు నీరు అంతా కూడా ఏమవుతుందట? మంచినీరుగా మార్చబడుతుంది. సమస్తం కూడా జీవిస్తే. కనుక మనము కూడా అలాగా మన జీవితాన్ని అంతని కూడా సరిచేసుకొని ఆ నీటి చేత నింపబడిన వారమై ఆశీర్వాదాలతో నింపబడి ముందుకు సాగాలని దేవుడు మన కొరకు ఈ మాటలు దినాన జ్ఞాపకం చేస్తున్నారు. ఇశ్రాయేలు వలె మనము నేరములు చేయకూడదు. ఇశ్రాయేలు వలె ఆ 2 నేరాలు వాళ్ళు చేశారు. జీవము గల దేవుని వాళ్ళు విడిచిపెట్టారు. రెండవది, నీళ్లు నిలవని పొట్లను వారు తొలిపించుకున్నారు. అవి 2 కూడా గొప్ప నేరాలుగా దేవుడు వాళ్ళ ఎదుట చెప్తా వచ్చాడు. కనుక మనం అలాంటి పని చేయకుండా ఆ జీవజలమిచ్చే ఆ దేవుని యొక్క మాట మనం విన్నప్పుడు, మీరు నా మాట విన్న ఎడల నీకు ఎంత మేలు. మీరు మీ పితరుల వలె మీ హృదయాలను కఠినం చేసుకోవద్దు. మోరీబా జలాల దగ్గర, మస్సా దగ్గర వారు తిరుగుబాటు చేసి వారు నశించిపోయారు. కానీ మీరు తిరుగుబాటు చేయకుండా నా మాట వింటే జీవజలములతో నింపబడతాము. కనుక ఆ మాట విని మన జీవితాల్లో జీవజలాలను మన కడుపులో నుంచి ఉమగ చేసుకొని అనేకమైన ఆశీర్వాదాలతో మనం నింపబడేట్లుగా దేవుని దగ్గర మనం అందరం కూడా తల వచ్చి ప్రార్థన చేసుకున్నాం. అందరూ తల వచ్చి ప్రార్థన చేద్దాం. దేవా